శ్రీ జపాలి హనుమాన్ మందిరం. ఇది తిరుమల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము ఇక్కడికి వెళ్తున్నప్పుడు చుట్టూ కొండలు, ఎత్తైన పచ్చని చెట్లు, పక్షుల రాగాలతో, జంతు విన్యాసాలతో ఎంతో కనుల విందుగా అనిపించింది మాకైతే. ఇక్కడికి వెళ్ళడానికి తిరుమల నుంచి బస్సెస్ అవైలబుల్ ఉంది. వాటి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 టు ఈవినింగ్ 7. ఈచ్ వన్ పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జపాలి హనుమాన్ మందిరం అనే పేరు ఎందుకు వచ్చిందని అక్కడ స్థానికులు మేము అడిగినప్పుడు, పూర్వం జాబాలి అనే ముని హనుమంతుని కోసం తపస్సు చేయగా ఆయన భక్తికి మెచ్చిన హనుమంతుడు అక్కడే రాతిబండపై వెలిసి దర్శనమిచ్చారు. అందుకే దీన్ని జపాలి హనుమాన్ మందిరం అని పిలుస్తారు. శేషాచలం కొండల్లో ఉన్న 108 తీర్థాల్లో జపాలిలోని 3 తీర్థాలు కలవు. అవే రామగుండం, సీతాగుండం, ధ్రువతీర్థం. అందరికీ స్వయంగా వెలిసి సింధూరంతో మనకు వినాయకుడు దర్శనమిస్తారు. ఇక్కడ భక్తులు వాళ్ళ కోరికలు తీర్చామని రూపాయి బిళ్ళలు అతికిస్తున్నారు. ఇక్కడ భక్తులు ఆర్థిక, విద్య, అనారోగ్య, సంతాన సమస్యలు, గృహ సమస్యలు, చెడుగాలు సోకిన వివాహ సమస్యలు, ఇంకా ఎన్నో రకాల సమస్యలకు ఇక్కడ పూజలు చేయించుకొని వారి సమస్యలను తొలగించుకోవడం జరుగుతుంది. చాలామంది భక్తులు వారి సమస్యలు తీరడం వల్ల మళ్ళీ తిరిగి స్వామివారి దర్శనం కోసం వచ్చినట్టుగా చెప్పారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు. హనుమాన్ ఆలయం లోపలికి కెమెరా ప్రవేశం లేకపోవడం వలన స్వామివారిని మీకు చూపించలేకపోయాను. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, స్వామివారికి భక్తులు ఇక్కడ నెయ్యితో దీపం వెలిగించడం జరుగుతుంది. ఇక్కడ భక్తులు వారి కేపబిలిటీని బట్టి అన్నదానం చేయిస్తున్నారు. ఇక్కడికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు. స్వామివారి దర్శనంతో పాటు మీరు ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తారు. మీరు ఇంతకుముందే వెళ్ళి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.